Namaste Andy. Welcome to Dr. Kasturi Online YouTube channel. Today we are going to start the chapter number 6, Normal Labor. ఇందులో మనం లై, యాటిట్యూడ్, పొజిషన్, ప్రెజెంటేషన్, మెకానిజం ఆఫ్ లేబర్, ఫీటల్ డిస్ట్రెస్ ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి మనకి ఆన్సెట్ ఆఫ్ లేబర్ అండ్ అందులో ఉండేటువంటి స్టేజెస్ ఏంటి, స్టేజెస్ ఆఫ్ ది లేబర్. లేబర్ అంటే ఏంటంటే ప్రసవము. ఇందులో సాధారణ కాన్పు అంటే ఏంటి, నార్మల్ లేబర్ అంటే ఏంటి, ఇందులో ఉండేటువంటి దశలు, స్టేజెస్ ఆఫ్ ది లేబర్ అంటే ఇందులో ఉండేటువంటి దశలు, మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ ఈ విధంగా ఉంటాయి కదా. ఆ టైప్స్ ఆఫ్ లేబర్స్ ఏంటి, అందులో ఏ విధమైనటువంటి చేంజెస్ జరుగుతాయి, అవన్నీ కూడా మనం ఈ లెసన్లో చెప్పుకోబోతున్నాము. ఈ స్లైడ్ చూడండి. ఇందులో ఆన్సెప్ట్ ఆఫ్ లేబర్ అండ్ స్టేజెస్ ఆఫ్ ది లేబర్ గురించి ఇచ్చాము. లేబర్ అంటే ఏంటంటే మెయిన్గా ప్రసవము అంటే ఏంటంటే ఎప్పుడైతే బేబీ బయటకు వస్తుందో దాని తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ ఏంటంటే ప్లసెంటా అనేది బయటకు వస్తుంది. సో ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ప్రాసెస్ బై విచ్ ఫీటస్, ప్లాసెంటా అండ్ మెంబ్రెన్స్ ఆర్ ఎక్స్పెల్డ్ అవుట్ త్రూ ద బర్త్ కెనాల్. వెజైనా, దాన్నే మనం లేబర్ టైంలో బర్త్ కెనాల్ అని పిలుస్తున్నాం, వెజైనాని బర్త్ కెనాల్ అని పిలుస్తున్నాము. సో ఆ బర్త్ కెనాల్ ద్వారా ఎప్పుడైతే ఫీటస్, ప్లాసెంటా బయటకు వస్తుందో మెంబ్రెన్స్తో సహా ఎప్పుడైతే బయటకు వస్తుందో దాన్ని మనం లేబర్ అంటున్నాం. నార్మల్ లేబర్ అంటే సాధారణ ప్రసవము అంటే క్లారిటీగా చెప్పడం ఏమని, ఎప్పుడైతే స్పాంటేనియస్గా ఆన్సెట్ అనేటువంటి డెలివరీ స్టార్ట్ అవుతుందో, లేబర్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఫీటస్ యొక్క తల భాగం అనేటువంటిది ఫస్ట్ వస్తుంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఎన్ని అవర్స్లో అంటే వితిన్ 18 అవర్స్లో మొత్తం అయిపోతుంది. పెయిన్ స్టార్ట్ అవ్వడం దగ్గర నుండి డెలివరీ జరగడం అనేది. అండ్ నో కాంప్లికేషన్స్ ఎరైజ్ మీన్స్ ఎటువంటి కాంప్లికేషన్స్ అనేటువంటివి రాకుండా ఉన్నట్లయితే దాన్ని మనం సాధారణ ప్రసవం కింద చెప్పుకుంటాం. ఇందులో స్టేజెస్ ఆఫ్ ది లేబర్ అని చెప్పేసి ఉన్నాయి. ఇక్కడ మనం 4 స్టేజెస్ ఇచ్చాము. ఈ ఫస్ట్ స్టేజ్ చూడండి. ఫస్ట్ స్టేజ్ స్టార్ట్స్ విత్ ఆన్సెట్ ఆఫ్ ది లేబర్ పెయిన్స్ అంటే లేబర్ పెయిన్స్తోని స్టార్ట్ అవుతుంది టు ఫుల్ డైలటేషన్ ఆఫ్ ది సర్విక్స్. ద స్టేజ్ టేక్స్ అరౌండ్ ద 12 అవర్స్. సో ఇందాక మనం చెప్పుకున్న టోటల్ అవర్స్ వచ్చేసి 18 అవర్స్ అవుతుంది. ఇందులో మనకి 12 అవర్స్ ఫస్ట్ స్టేజ్లో తీసుకుంటుంది, లేబర్ పెయిన్స్ వస్తాయి అన్నమాట. అది 12 అవర్స్. ఎందులో అంటే ప్రైమీ గ్రావిడా, ఫస్ట్ టైం ఎవరికైతే ప్రెగ్నెన్సీ వచ్చిందో వాళ్ళని ప్రైమీ గ్రావిడా అంటాం అన్నమాట. సో ప్రైమీ గ్రావిడా అండ్ హాఫ్ ఆఫ్ ద టైమ్ ఫర్ సబ్సీక్వెంట్ డెలివరీస్. సో ఇంకా నెక్స్ట్ ప్రైమరీ గ్రావిడాస్ కాకుండా సెకండరీ, టెర్షియరీ అట్లా గ్రావిడాస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ టైం అనేటువంటిది తగ్గిపోతుంది అనమాట. అంటే సెకండ్ డెలివరీ అయ్యడం, థర్డ్ డెలివరీ అవ్వడం అలా తగ్గిపోతుంది అనమాట ఈ స్టేజ్. ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ది లేబర్ ఏంటంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దట్ ఫుల్ డైలటేషన్ ఆఫ్ ది సర్విక్స్ టు డెలివరీ ఆఫ్ ది బేబీ. అంటే ఫస్ట్ స్టేజ్లో మనకి కంప్లీట్ డైలటేషన్ ఆఫ్ ద సర్విక్స్ ఉండదు. సర్విక్స్ అంటే మీకు కంప్లీట్గా పిక్చర్ గుర్తు రావాలి. ఎప్పుడైతే మనం ప్రతి టాపిక్ చెప్తున్నామో ప్రతి చాప్టర్లో కూడా మనకి వెజైనా కానీ, సర్విక్స్ కానీ, యూటరైన్ పార్ట్స్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాం. సో ప్రతి దానికి కూడా మూలం అనేది స్టార్టింగ్ ఫిజియాలజీ కానీ, అనాటమీ కానీ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మీకు అవన్నీ కూడా కరెక్ట్గా మైండ్లోకి రావాలి. ఎప్పుడైతే ఆర్గాన్ గురించి, ఏ అవయవం గురించి చెప్తున్నామో ఆ అవయవం అనేటువంటిది మైండ్లోకి వచ్చినట్లయితేనే మీకు ఈ పాయింట్స్ అన్నీ అర్థమవుతాయి. సో అర్థం కాకపోయినట్లయితే మళ్ళీ ఒకసారి ఆ వీడియోస్ చూస్తూ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి. సో ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ ది లేబర్లో ఏమవుతుందంటే కంప్లీట్ డైలటేషన్ అంటే కంప్లీట్గా వెడల్పుగా అవుతుందన్నమాట వెజైన్ సర్విక్స్. ఎందుకు వెడల్పు అవడం వల్ల ఏమవుతుందంటే బేబీ డెలివరీ అనేటువంటిది ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టేజ్ ఆఫ్ ది లేబర్ చూడండి. థర్డ్ స్టేజ్ ఆఫ్ ది లేబర్ ఏంటంటే ఆఫ్టర్ ది డెలివరీ ఆఫ్ ది బేబీ ఎండ్ విత్ ద డెలివరీ ఆఫ్ ది ప్లాసెంటా. ఇక్కడ ప్రతి పాయింట్స్లో కూడా మనకి చెప్పబోయేటువంటి నెక్స్ట్ స్లైడ్స్లో కూడా సి అని చెప్పేసి క్యాపిటల్ సి అని చెప్పేసి వస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే విత్ అనమాట, ఎలాంగ్ విత్ డెలివరీ ఆఫ్ ది ప్లాసెంటా కూడా డెలివరీ అయిపోతుంది. దిస్ స్టేజెస్ టేక్స్ ప్లేస్ అబౌట్ 15 మినిట్స్ అనమాట. 15 మినిట్స్ టైం పడుతుంది. ఫస్ట్ స్టేజ్ ఏం చెప్పుకున్నాం, 12 అవర్స్ అనుకున్నాం. సెకండ్ స్టేజ్ ఏమనుకున్నాం, 2 అవర్స్ అనుకున్నాం.
థర్డ్ స్టేజ్ ఏమనుకున్నాం 15 మినిట్సే అనుకుంటున్నాం. అంటే ఈ అవర్స్ అనేటువంటివి మళ్ళీ ప్రైమరీ గ్రావిడాలో స్పెసిఫిక్గా చెప్తున్నాం మనం. సెకండ్ గ్రావిడాకి థర్డ్ గ్రావిడాకి మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే టైం అనేటువంటిది హాఫ్ ఆఫ్ ది టైమే ఉండొచ్చు. 12 అవర్స్ దగ్గర 6 అవర్సే ఉండొచ్చు. 2 అవర్స్ దగ్గర అరౌండ్ 1 అవరే ఉండొచ్చు. 15 మినిట్స్ దగ్గర ఇంకా తగ్గొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ది లేబర్ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద ఫస్ట్ 1 అవర్ ఆఫ్టర్ ది డెలివరీ ఆఫ్ ది ప్లాసెంటా. దిస్ ఈజ్ ఎ క్రిటికల్ పాయింట్ యాజ్ ఎ పీపీహెచ్ విచ్ ఈజ్ ఎ ఫీటల్ కాంప్లికేషన్స్ విత్ అక్కస్ డ్యూరింగ్ ద స్టేజ్ అనమాట. ఏంటంటే పీపీహెచ్ అంటే గుర్తుపెట్టుకోండి, పోస్ట్ పార్టమ్ హిమరేజ్. పీపీహెచ్ అంటే పోస్ట్ పార్టమ్ హిమరేజ్. పోస్ట్ పార్టమ్ హిమరేజ్ అంటే పోస్ట్ అంటే తర్వాత అనమాట, ప్రీ అంటే ముందు, పోస్ట్ అంటే తర్వాత. అంటే ప్రీ కాదు ఇక్కడ మనం చెప్పేది, పోస్ట్ కాబట్టి పోస్ట్ పార్టమ్ హిమరేజ్. ఆఫ్టర్ డెలివరీ తర్వాత, ప్రసవం అయిన తర్వాత దాన్ని పోస్ట్ పార్టమ్ హిమరేజ్, రక్తస్రావం ఎక్కువగా ఉన్నట్లయితే పీపీహెచ్ అని అంటాము. హిమరేజ్ అంటే రక్తస్రావం. సో ఈ స్టేజ్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. రక్తస్రావం ఎక్కువ అయినట్లయితే వాళ్ళకి బ్లడ్ అనేటువంటిది ట్రాన్స్ఫ్యూషన్ చేయవలసి రావచ్చు కొంతమందికి. లేదంటే జస్ట్ ఇంజెక్షన్ బ్లీడింగ్ ఆపడానికి ఆపినట్లయితే కూడా కొంతమందికి తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమందికి పీపీహెచ్ అయిన వాళ్ళకి మాత్రం ఎనిమిక్ ఎక్కువైపోయి కొన్నిసార్లు ఫీటల్ అంటే డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉండేటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్లస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసం వాళ్ళకి ఉండేటువంటి బ్లడ్ గ్రూప్కు ముందే టెస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ ప్రికాషన్స్ మనం ప్రీవియస్ లెసన్స్లో చెప్పుకున్నాము. నెక్స్ట్ స్లైడ్లో మనం ట్రూ లేబర్ పెయిన్స్ అంటే ఏంటిదనేది చెప్పుకోబోతున్నాము. సో ట్రూ లేబర్ పెయిన్స్ అనేటువంటిది స్లైడ్ చూడండి. అంటే ఏంటంటే ఎలాంటి ఫీచర్స్ ఉండాలి అంటే ట్రూ లేబర్ పెయిన్స్ అంటే, ట్రూ అంటే నిజమై అంటే కంప్లీట్ లేబర్ పెయిన్స్. ద ఉమెన్ కెన్ కంప్లైంట్స్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ అబ్డామినల్ పెయిన్. ఇదంటే ప్లేన్స్ అని ఇచ్చారు, అది స్పెల్లింగ్ తప్పు. కంప్లైంట్స్ అంటే కంప్లైంట్ చేస్తుంది ఏమని, ఇంటర్మీడియట్ అబ్డామినల్ పెయిన్ విచ్ కెన్ స్టార్ట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ద 22 వీక్స్. ఇదేంటంటే ఈ ట్రూ లేబర్ పెయిన్స్ మెయిన్గా 22 వీక్స్ ఆఫ్ ద గెస్టేషన్, అంటే ఎప్పుడైతే 22 వారాలు అవుతుందో ప్రెగ్నెన్సీ వచ్చి, సో అప్పటి నుండి పెయిన్స్ వచ్చినట్లయితే దాన్ని ట్రూ లేబర్ పెయిన్స్ కింద తీసుకోవచ్చు. మెయిన్గా కంప్లైంట్ ఏం చేస్తారంటే కడుపు చాలా పెయిన్ వస్తుంది, అబ్డామినల్ పెయిన్ ఉంటుంది అని చెప్పేసి 22 వీక్స్ తర్వాత కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ద పెయిన్ ఈజ్ ఆఫెన్లీ అసోసియేటెడ్ విత్ బ్లడ్ స్టెయిన్ ద మ్యూకస్ డిశ్చార్జ్. అంటే మ్యూకస్ లాగా వస్తుంది అనమాట, జిగురు పదార్థం లాగా. అది కొంచెం బ్లడ్తో కూడిన విధంగా కనిపిస్తుంది అనమాట. అది ఎక్కడ వెజైనా నుండి వస్తుంది. ద ఉమెన్ మైట్ హ్యావ్ ద వాటరీ వెజైనల్ డిశ్చార్జ్ సడన్ గష్ ఆఫ్ ది వాటర్. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాటర్ అనేటువంటిది మెంబ్రెన్స్ రప్చర్ అయిపోయి పగిలిపోయి వాటర్ అనేటువంటిది కూడా కంప్లీట్గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా వెజైనల్ డిశ్చార్జ్ అనేటువంటిది ఉండొచ్చు. వెజైనల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనం ఎగ్జామినేషన్ వెజైనా ద్వారా పరీక్ష ఎప్పుడు చేస్తామో అప్పుడు మనకు ఏర్పడుతుంది అనమాట. సర్వైకల్ ఎఫేస్మెంట్ అంటే ఏంటంటే దిస్ రిఫర్స్ టు ద ప్రోగ్రెసివ్ షార్టనింగ్ అండ్ థిన్నింగ్ ఆఫ్ ద సర్విక్స్ డ్యూరింగ్ ద లేబర్ టైంలో, ప్రసవం టైంలో ఏమవుతుందంటే సర్విక్స్ డైలేట్ అవ్వాలి అని చెప్పుకున్నాం మనం ఇదివరకు. వెడల్పు అవ్వాలి, డైలేటేషన్ అంటే వెడల్పు కావడం. డైలేట్ అయినా కొద్దీ ఏమవుతుందంటే ప్రసవం జరగడానికి, బేబీ అనేటువంటిది బయటకు వచ్చి డెలివరీ అవ్వడానికి ఈజీ అవుతుంది అనమాట. సాధారణ ప్రసవం కావడానికి ఈజీ అవుతుంది. సో సర్వైకల్ ఎఫేస్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ సర్వైకల్ డైలటేషన్లో ఇట్ రిఫర్స్ టు ద ఇంక్రీజ్ ఇన్ డయామీటర్ ఆఫ్ ద సర్వైకల్ ఓపెనింగ్. ఇట్ ఈస్ మెజర్డ్ మెయిన్గా సెంటీమీటర్స్లలో మనం చూస్తామన్నమాట. ఇప్పుడు మీకు ఒక పిక్చర్ చూపిస్తాను, అందులో చూడండి ఒకసారి. సో ఇందులో చూడండి ఒకసారి సర్వైకల్ ఎఫేస్మెంట్. ఇది ఫస్ట్ పిక్చర్ వచ్చేసి సర్వైక్స్ అనేటువంటిది కంప్లీట్గా ఎఫేస్ అవ్వలేదు, కంప్లీట్ డైలటేషన్ అవ్వలేదు. సెకండ్ పిక్చర్ వచ్చేసి 50% ఎఫేస్మెంట్, డైలటేషన్ మాత్రం ఇంకా పూర్తిగా అవ్వలేదు. నెక్స్ట్ థర్డ్ పిక్చర్ వచ్చేసి సర్విక్స్ అనేటువంటి 100% ఎఫేస్మెంట్ జరిగింది, ప్లస్ డైలటేషన్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ వరకు అయింది. నెక్స్ట్ ఫోర్త్ పిక్చర్లో 10 సెంటీమీటర్ వరకు కూడా డైలటేషన్ అయింది. అంటే బేబీ ఈజీగా డెలివరీ అవ్వడానికి రెడీ
ఉన్నట్టు అనమాట అది పిక్చర్. ఈ పిక్చర్లో చూడండి, వెజైనల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఏ విధంగా చేస్తున్నామంటే 2 ఫింగర్స్, ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ అనేటువంటిది మనం మెయిన్గా ఇన్సర్ట్ చేస్తున్నాము. ఇన్సర్ట్ చేసినప్పుడు సెకండ్ పిక్చర్లో చూడండి, ఈ విధంగా మనం వైడనింగ్ చేసి చూసినట్లయితే అది ఎన్ని సెంటీమీటర్స్ అనేటువంటిది ఎన్ని ఇంచెస్ వరకు మనకి ఎంతవరకు డైలటేషన్ అవుతుంది అనేది ఆ సెంటీమీటర్స్ చూసుకొని మనం సర్వైకల్ డైలటేషన్ చెప్తాం అన్నమాట. థర్డ్ పిక్చర్ చూడండి, ఫాంటనెల్స్ అండ్ సూచర్స్ అని ఇచ్చారు కదా. మనం ఈవెన్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి బేబీ యొక్క తల తాకుతుంది కదా, అక్కడ ఫాంటనెల్స్ ఏమున్నాయి, సూచర్స్ ఏమున్నాయి అని చెప్పేసి చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పిక్చర్ వచ్చేసి ఎఫేస్మెంట్లో మనము అక్కడ బేబీ యొక్క హెడ్ అనేటువంటిది బయటకు ఎంతవరకు వచ్చింది, ఎన్ని సెంటీమీటర్స్ అనేటువంటి డైలటేషన్ ఉంది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సపోర్టివ్ కేర్ టు ద ఉమెన్ డ్యూరింగ్ ద లేబర్ టైమ్. సపోర్ట్ కేర్ విధంగా అంటే ఆల్ ప్రొసీజర్స్ని ఎక్స్ప్లెయిన్ ఆల్ ద ప్రొసీజర్స్, సీక్ పర్మిషన్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ క్యారింగ్ అవుట్ ద ప్రొసీజర్స్ అండ్ డిస్కస్ ద ఫైండింగ్స్ విత్ ద ఉమెన్. అంటే ఏంటంటే ఆల్ ప్రొసీజర్స్ కూడా చేయడానికి పేషెంట్కి ముందే ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం అనేటువంటిది కరెక్ట్ అనమాట. ఆ విధంగా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. కీప్ ద ఉమెన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది లేబర్. అయితే లేబర్ టైంలో, ప్రసవం టైంలో వాళ్ళకి మదర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా పెయిన్స్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళకి ముందే సపోర్టివ్ కేర్ ఇవ్వాలి. ఉమెన్ని కూడా ఎంకరేజ్ చేయాలన్నమాట. ఈజీగా డెలివరీ అవ్వడానికి కోసమని మెంటల్గా, సైకలాజికల్గా స్ట్రెంగ్త్ ఇవ్వాలి. ఎన్ష్యూర్ అండ్ రెస్పెక్ట్ ద ప్రైవసీ ఆఫ్ ద ఉమెన్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ డిస్కషన్స్. అంటే వాళ్ళకి ప్రైవసీ అనేటువంటిది కల్పించాలి పరీక్ష చేసేటప్పుడు కానీ, విషయం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. అండ్ ఉమెన్కి ఏంటంటే వాష్కి, బాత్కి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఏంటంటే జెనైటల్స్ని క్లీన్గా ఉంచుకోవడానికి కోసం ఎట్ ద టైమ్ ఆఫ్ ది ఆన్సెట్ ఆఫ్ ది లేబర్, ప్రసవం టైంలో. తర్వాత ఆల్వేస్ వాష్ యువర్ హ్యాండ్స్ విత్ ద సోప్ అండ్ వాటర్ బిఫోర్ ఎగ్జామినింగ్ ద ఉమెన్. ఎప్పుడైతే డాక్టర్ కానీ, స్టాఫ్ నర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎప్పుడైతే వెజైనల్ ఎగ్జామినేషన్ చేస్తారో అప్పుడు కంప్లీట్గా చేతుల్ని శానిటైజ్ చేసుకొని, గ్లవ్ వేసుకొని చేయడం అనేటువంటిది చాలా అవసరం. ఎన్ష్యూర్ బర్త్ ఏరియా అనేటువంటిది క్లీనింగ్ కూడా చాలా అవసరం అనమాట. అది సావలన్ బట్ యాంటీసెప్టిక్ లోషన్స్తోని వెజైనాని క్లీన్ చేసి తర్వాత ఎగ్జామినేషన్ అనేటువంటిది చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి ఎనీమియా కూడా రొటీన్గా ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏంటంటే మెయిన్గా కాన్స్టిపేషన్ అంటే మోషన్ అనేటువంటిది ఫ్రీగా లేని వాళ్ళకి ఎనీమా ఇచ్చినట్లయితే లోపల ఉన్నటువంటి ఫీకల్ మ్యాటర్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి లేబర్ అనేటువంటిది, ప్రసవం ఈజీగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ఈవెన్ ప్రసవం అవుతూనే లోపల ఉన్నటువంటి ఫీకల్ మ్యాటర్, మోషన్ అనేటువంటిది బెడ్ మీద పడి బేబీ బర్త్ అయ్యేటప్పుడు కూడా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ముందుగా ఎనీమా ఇచ్చి చేస్తే డెలివరీ అనేటువంటిది ఈజీగా అవుతుంది. ఎంకరేజ్ ద ఉమెన్ టు ఎంప్టీ హర్ బ్లాడర్ ఫ్రీక్వెంట్లీ, రిమైండ్ హర్ ఎవ్రీ 2 hours. 2 hours ఒకసారి వాళ్ళకి 2-3 hours ఒకసారి వాళ్ళకి ఈవెన్ యూరిన్ పాస్ వచ్చినట్లయితే మాత్రం వాళ్ళని వెళ్ళమని చెప్పాలి. Presence of the second person or birth companion of the woman is a choice in addition to skilled birth. ఏంటంటే వాళ్ళకి డెలివరీ అయ్యే టైంలో ఒక అటెండెంట్ పక్కన ఉండడం అనేటువంటిది వాళ్ళు అవసరము. వాళ్ళకి సపోర్టివ్ కేర్ ఇస్తూ డెలివరీ అనేటువంటిది చేయడం అనేటువంటిది చాలా అవసరం. ఆ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే సపోర్టివ్గా సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండి వాళ్ళకి డెలివరీ అనేటువంటిది ఈజీగా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. నాన్ ఫార్మకాలజికల్ మెథడ్స్ ఆఫ్ ద రిలీవింగ్ ద పెయిన్ డ్యూరింగ్ ద లేబర్ టైం ఏంటంటే, అంటే మెడిసిన్స్ ఇవ్వకుండా మెయిన్గా చేసేటువంటి లేబర్ టైంలో ఏంటంటే the calm gentle labor voice of the birth attendant offering the woman encouragement, reassurance and praise, relaxation techniques performed by the woman such as a deep breathing exercise and massage. మెయిన్గా స్టమక్ పైనుండి కూడా పుష్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనమాట. ఇంకా ముక్కండి అంటూ ఉంటారు కదా ప్రసవం టైంలో, ఆ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నొప్పులు తీస్తూ ఈజీగా డెలివరీ అవ్వడానికి పైన స్టమక్ పైన కూడా లైట్ మసాజ్ లాగా చేస్తూ ఉండడం కూడా అవసరం. ప్లేసింగ్ ద కూల్ ఆన్ విత్ ఉమెన్ అండ్ ఫోరెడ్ మీన్స్ ఫోరెడ్ అంటే
వాళ్ళకి ఎక్కువగా అనీజీగా ఉండకుండా వాతావరణం అనేటువంటిది, ప్రసవం చేసేటువంటి రూమ్ అనేటువంటిది కూల్గా వాళ్ళకి సైకలాజికల్గా ఈజీగా ప్రసవం అయ్యే విధంగా ఉండాలన్నమాట. టెంపరేచర్ కూడా ఉమెన్ హూ ఆర్ నాట్ ఎట్ లిస్ట్ ఆఫ్ ద రిక్వైరింగ్ ద జనరల్ అనెస్థీషియా కెన్ హ్యావ్ ద లైట్ ఈజీలీ డైజెస్టెడ్ లో ఫ్యాట్. అయితే కొంతమందికి ఏంటంటే మనం అనెస్థీషియా ఇచ్చి ఎపిజియోటమీ అనేటువంటి ప్రొసీజర్ వెజైనల్ రీజియన్ దగ్గర కట్ చేసి వాళ్ళకి డెలివరీ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా స్ట్రెచ్ కాకపోతే బేబీ యొక్క హెడ్ అనేటువంటిది బయటకు రాదు, కాబట్టి ఈజీ డెలివరీ అనేటువంటిది అవ్వడానికి కోసమని ఈవెన్ జే షేప్లో కావచ్చు ఆ విధంగా వెజైనల్ రీజియన్ దగ్గర కట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి టైంలో లోకల్ అనెస్థీషియా అంటే మైల్డ్గా నొప్పి తెలవకుండా ఉండడానికి వాళ్ళకి లోకల్ అనెస్థీషియా అక్కడ మట్టుకి ఇంజెక్షన్ వేసి తర్వాత బేబీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ ఆగడానికి సూచర్స్ అంటే కుట్లు వేయడం అంటారు కదా, అలాంటి ప్రొసీజర్ అనేటువంటిది చేస్తారనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం డిస్ట్రెస్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తతోనే అనెస్థీషియా అనేటువంటిది పడుతుందా లేదా కూడా చూసుకొని వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది చాలా అవసరం. వైటల్స్ అనేటువంటివి కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలన్నమాట, ఈవెన్ ఎప్పుడంటే ప్రసవం టైంలో. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్ అనేటువంటిది కూడా కడుపు నిండా ఉండకూడదు. అనెస్థీషియా ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళకి కొంచెం ఎంటీగానే ఉండాలి స్టమక్ అనేది. నార్మల్ లేబర్లా వితౌట్ ఇంజెక్షన్ వితౌట్ అనెస్థీషియా ఇస్తే మాత్రం వాళ్ళు తిని రమ్మని చెప్తామన్నమాట మామూలుగా పేషెంట్లని, వాళ్ళతో ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఎనీమా ఇచ్చి ఫీకల్ మ్యాటర్ అనేటువంటిది మాత్రం తీసేస్తాం. లేబర్ టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి ఎనర్జీ అనేటువంటిది ఎక్కువ లాస్ అవుతుంది, ప్లస్ ఫిజియోలాజికల్ ఎగ్జాషన్, డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది లేబర్ అయిన తర్వాత కూడా. కాబట్టి ఎక్కువగా డ్రింక్స్ తీసుకోమని చెప్తామన్నమాట, లిక్విడ్ ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోమని చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ స్లైడ్ చూడండి. అయితే వెజైనల్ ఎగ్జామినేషన్ టు డిసైడ్ ద స్టేజెస్ ఆఫ్ ది లేబర్. మనం ఇందాక ఒక పిక్చర్ చూపించాము, వెజైనాలో ఏ విధంగా పరీక్ష చేస్తాము, ఏ విధంగా డిజిటల్ ఎగ్జామినేషన్ చేస్తామని చూసాము. అది ఏ విధంగా చేయాలి అంటే, ఇప్పుడు మనకి ఫస్ట్ పాయింట్ చూడండి. ఇఫ్ ద సర్విక్స్ ఈజ్ డైలేటెడ్ 1 to 3 centimeters అండ్ కంట్రాక్షన్స్ ఆర్ వీక్ లెస్ దాన్ 2 centimeters ఇన్ నెంబర్ అండ్ 10 minutes, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది లేబర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓన్లీ సర్విక్స్ డైలటేషన్ 1 to 3 centimeters మాత్రమే ఉంటుంది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది లేబర్. నెక్స్ట్, ఇఫ్ ద సర్విక్స్ ఈజ్ డైలేటెడ్ మోర్ దాన్ 4 centimeters బట్ నాట్ ఫుల్లీ డైలేటెడ్, స్టిల్ ఇన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది లేబరే. అంటే డైలటేషన్ అయింది, బట్ ఏంటంటే కంప్లీట్గా ఫుల్గా 4 కంటే ఎక్కువ కంప్లీట్ అవ్వలేదు, కాబట్టి దాన్ని కూడా మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది లేబర్ కిందనే తీసుకుంటాం. కానీ ఏంటంటే యాక్టివ్ లేబర్ అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు అది యాక్టివ్ లేబర్ కాదు, ఇది 4 centimeters దగ్గర వచ్చింది కాబట్టి ఇది యాక్టివ్ లేబర్ కింద తీసుకుంటాం. ఇఫ్ దెర్ ఈజ్ అ ఫుల్ సర్వైకల్ డైలటేషన్ అంటే 10 centimeter డైలటేషన్ కూడా అవుతుంది సర్విక్స్ అని ఇందాక పిక్చర్లో చూపించాం మనం. అదేంటంటే కంప్లీట్ డైలటేషన్ అయిపోయిందనమాట. సో దాని తర్వాత ఏంటంటే మెంబ్రెన్స్ రప్చర్ అయిపోయి హెడ్ అనేటువంటిది విజిబుల్ అవుతుంది, తర్వాత డెలివరీ అనేటువంటిది జరిగిపోతుంది. అవుట్ పెరీనియం, ఏ గ్యాపింగ్ యానస్ అండ్ వెజైనా ఇస్ ద హెడ్ విజిబుల్ ఈవెన్ వెన్ బిట్వీన్ ద యూట్రైన్ కంట్రాక్షన్, ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ది లేబర్. హెడ్ కనబడినంత మాత్రాన డెలివరీ అయిపోతుంది అని చెప్పేసి వెంటనే అనుకోవడానికి లేదు, సెకండ్ స్టేజ్ ఆఫ్ ది లేబర్. బట్ ఏంటంటే ఎఫేస్మెంట్ కంప్లీట్ అయిపోయి డైలటేషన్ కంప్లీట్ అయిపోతే మాత్రమే, మోర్ దెన్ 10 centimeters డైలటేషన్ అవుతేనే అప్పుడు మనం లేబర్ కింద చెప్పుకోవచ్చు అనమాట. రిమెంబర్, వెజైనల్ ఎగ్జామినేషన్స్ ఆర్ రేర్లీ రిక్వైర్డ్, మోర్ ఫ్రీక్వెంట్లీ వన్స్ ఎవ్రీ 4 hours, 4 hoursకి ఒకసారి, 3 to 4 hoursకి ఒకసారి వెజైనల్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటారు మామూలుగా. ఆక్సిటోసిక్ డ్రగ్స్ అనేటువంటివి ఇస్తారు, షుడ్ నాట్ బి గివెన్ బిఫోర్ ద డెలివరీ. ఎందుకంటే ఆక్సిటోసిన్ డ్రగ్స్ అసోసియేటెడ్ విత్ ఇంక్రీజ్ ఇన్ యాక్సిడెంట్ ఆఫ్ ద రెసిపిటెంట్ ఆఫ్ ద యూట్రస్ అండ్ సబ్సీక్వెంట్ సివియర్ ఏపీహెచ్. అంటే ఏంటంటే మెంబ్రెన్స్, ప్లాసెంటా కూడా లోపల కొన్నిసార్లు లోపలనే ఉండే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి డెలివరీ అయిన తర్వాత కంట్రాక్షన్స్ తగ్గిపోవడం వల్ల ప్లసెంటా లోపలనే ఉండిపోతే కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్లసెంటాని కూడా తీయడానికి కొన్నిసార్లు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చేసి కంట్రాక్షన్స్ వచ్చేసి ప్లసెంటా ఈజీగా బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. యాంటీపార్టమ్ హిమరేజ్, ఏపీహెచ్ అంటే ఏంటంటే ప్లసెంటా తీయకంటే ముందు కూడా కొన్నిసార్లు బ్లీడింగ్ అనేటువంటిది ఎక్కువ అవ్వడం జరుగుతుంది. అలా యాంటీపార్టమ్ హిమరేజ్ అనేటువంటిది జరగకుండా ఉండాలి అని అంటే ఈ పైన చెప్పినటువంటి మనం జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే నార్మల్ లేబర్ అనేటువంటి, సాధారణ ప్రసవం అనేటువంటిది ఈజీగా జరిగిపోతుంది.
థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజెస్ ఆఫ్ ది లేబర్స్ కంప్లీట్గా చూసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ అండ్ ప్లీజ్ ట్యాప్ ద బెల్ సింబల్ ఫర్ నోటిఫికేషన్స్. కొత్త వీడియోస్ రాగానే మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది కాబట్టి బెల్ సింబల్ నొక్కినైతే నోటిఫికేషన్స్ వచ్చి వెంటనే మీరు రీడ్ చేయడానికి, చదువుకోవడానికి, క్లాసెస్ వినడానికి అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.